ఎరికో గోడల ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా అద్భుత దేవుడు మనతో ఉండగా భయమేలా అందరం కలిసి ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే. యోగు ఫ్రాన్సిస్ ఓ ప్రాంతానికి వెళ్ళి సేవ చేస్తున్నాడు. ఆ ప్రాంతంలో అందరూ కుష్ఠరోగులే. కానీ కుష్ఠరోగులు అంటే తనకు చాలా భయం. ఆ రోజుల్లో కుష్ఠరోగము అంటువ్యాధిగా భావించేవారు కాబట్టి వాళ్ళని దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు, వాళ్ళని కలిసేవాళ్ళు కాదు, వాళ్ళ వస్త్రాలు ముట్టేవాళ్ళు కాదు. పొరపాటున కారుచున్న రసి కాస్త అంటుకుందంటే చాలు కుష్ఠరోగం వచ్చేసిన భయపడి చచ్చిపోయే రోజులు అవి. కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త అయితే చెప్పేవాడు, క్రీస్తు ప్రేమ గురించి మాట్లాడేవాడు, కానీ ఈ కుష్ఠరోగులు మాత్రం ముట్టుకునేవాడు కాదు, భయపడిపోయేవాడు. ఒకరోజు ఆ ఊరికి ఈ ఊరికి మధ్య చిన్న గట్టు ఉంది. ఆ గట్టు మీద ఈ ఫ్రాన్సిస్ అనే సేవకుడు వెళ్తూ ఉన్నాడు. ఎదురుగుండా ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆ వ్యక్తిని చూస్తున్నప్పుడు ఇతనికి నేను సువార్త చెప్పాలి, ఇతన్ని హత్తుకోవాలి, ఇతన్ని హత్తుకొని ప్రేమతో సువార్త చెప్పాలి, అతనికి యేసయ్య త్యాగాన్ని తెలియచేయాలి, ఎన్నెన్నో ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. ఈ సేవకుడు ఆ గట్టు మీద వెళ్తున్నప్పుడు ఎదురుగుండా ఒక వ్యక్తి వస్తున్నప్పుడు అతనికి సువార్త ప్రకటించాలి, యేసయ్య గురించి తెలియచేయాలని చెప్పి అనుకుంటున్న సమయంలో దగ్గరకు వచ్చేసరికి తెలిసింది ఏమిటంటే అతడు సామాన్యమైన వ్యక్తి కాదు, అతడు కుష్ఠరోగి. ఎప్పుడైతే కుష్ఠరోగి అని చెప్పి చూశాడో, కుష్ఠరోగులు అంటే బహుగా భయపడిపోయేటటువంటి సేవకుడైన ఫ్రాన్సిస్ భయపడిపోయాడు. అమ్మో కుష్ఠరోగి, నేను ఇంకా సామాన్యమైన వ్యక్తి ఏమో అని చెప్పి, సాధారణమైన వ్యక్తి ఏమో అని చెప్పి గట్టిగా హత్తుకుందాం అనుకున్నాను, సువార్త ప్రకటిద్దాం అనుకున్నాను, యేసయ్య ప్రేమ చెప్దాం అనుకున్నాను. తీరా చూస్తే కుష్ఠరోగి, పొరపాటున అతను కుష్ఠు నాకు అంటుకుంటుందేమో అని భయపడిపోయాడు. దగ్గరకు వచ్చేసరికి ఏం చేయాలో తెలియక అల్లాడిపోతున్న సమయంలో ప్రభువు చెప్పాడు, అతడంటే భయపడద్దు. అతడు కుష్ఠరోగంతోనే తల్లడిల్లిపోతున్నాడు, కుష్ఠరోగంతో అల్లాడిపోతున్నాడు. ప్రేమించేవాళ్ళు లేక, పట్టించుకునేవాళ్ళు లేక, ఆప్యాయతను చూపించేవాళ్ళు లేక, అనురాగాన్ని పంచేవాళ్ళు లేక, తాను అల్లాడిపోతున్నప్పుడు, అనాథగా మిగిలిపోయినప్పుడు అటువంటి వానికి నా ప్రేమను చూపించవలసిన నువ్వేమిటి చేతులు కాళ్ళు ముడుచుకుని, అమ్మో నేను అతని జోలికి వెళ్ళను, అతని దగ్గరికి వెళ్ళను, అతన్ని ముట్టుకోను అని అంటావేమిటి? వెళ్ళి ముట్టుకోవడమే కాదు, అతన్ని గట్టిగా హత్తుకో, అతనికి ముద్దు పెట్టు అని అంటే ఈ ఫ్రాన్సిస్ వణిగిపోయాడండి. వణిగిపోయాడు. ప్రభువా కుష్ఠరోగం అంటే నాకు భయం ప్రభువా, కుష్ఠరోగులు అంటే భయం ప్రభువా. నువ్వు వెళ్ళు అతన్ని గట్టిగా హత్తుకో. అతని మనసాన హత్తుకొని, యేసయ్యకు నువ్వంటే చాలా ఇష్టం, యేసయ్య ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా, ఇదిగో ఇంతగా ప్రేమిస్తున్నాడని చెప్పి అతన్ని హత్తుకో అని అంటూ ఉంటే ఆ ఫ్రాన్సిస్ ఇక ధైర్యం చేసి బ్రతుకుతున్నదే ప్రభు ప్రేమను పంచడానికి, ప్రభు ప్రేమను ప్రకటించడానికి, ప్రభు ప్రేమను చూపించడానికి, నేనే వెనుకంజ వేస్తే ఎలా అని చెప్పి వెళ్ళాడు. అతను గట్టిగా హత్తుకున్నాడు. నేను హత్తుకుంటున్న దానికంటే ప్రభు నేను మరింతగా హత్తుకుంటున్నాడు. ఆయనకు నువ్వంటే ఎంత ప్రేమో తెలుసా, నీకోసం ప్రాణం ఇచ్చే అంత ప్రేమ. యేసు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అయ్యా అని గట్టిగా హత్తుకొని అతనికి ముద్దు పెట్టి సువార్త చెప్పి అతన్ని పంపించేశాడు. అది పొడుగాటి గట్టది.
ఆ గట్టు మీద అటువైపు గ్రామం ఇటువైపు గ్రామం, మధ్యలో గట్టు, చుట్టూ పొలాలు. 10 అడుగులు ముందుకేసి ఖచ్చితంగా ఈ కుష్ఠరోగి బహుగా సంతోషిస్తూ ఉంటాడని వెనక్కి తిరిగి చూస్తే, సహోదరి సహోదరులు, ఆ కుష్ఠరోగి లేడండి. ఆ కుష్ఠరోగి ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక్కసారిగా ప్రభు కుష్ఠరోగి కనిపించట్లేదు ఏమిటి? కుష్ఠరోగి రూపంలో వచ్చింది, నేనే నా కుమారుడా. ఆ రోజు తన డైరీలో రాసుకున్నాడు, ఈరోజు కుష్ఠరోగి అని చెప్పి ఒకవేళ నేను అతన్ని హత్తుకోకపోయినా, ముద్దు పెట్టుకోకపోయినా, సాక్షాత్తు నా ప్రభు అని యేసును ముద్దు పెట్టుకునే గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకునేవాడిని. సహోదరి సహోదరా, యేసు ఏ రూపంలో వస్తాడో తెలియదు, ఎవరి రూపంలో వస్తాడో తెలియదు, ఏ స్థితిలో వస్తాడో తెలియదు. నీ దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తు ప్రేమను చూపించగలిగిన, క్రీస్తు సువార్తను ప్రకటించగలిగిన, క్రీస్తు యొక్క సహాయము చేయగలిగిన జీవితం నువ్వు కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. ఏమో యేసు ఈరోజు ఏ రూపంలో వచ్చి నీ ఎదుట తారసపడతాడేమో. అలా తారసపడినప్పుడు యేసు యొక్క ప్రేమను చూపించలేక ఓడిపోతావో, యేసు ప్రేమను చూపించి గెలిచి ముందుకు సాగుతావో, నీ ఆత్మీయత మీద ఆధారపడి ఉంది.